అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. మరి ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు, నాకు ఆశ్రయమిచ్చావు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికి
పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. దేవుడు స్తోత్రం. దేవునికి మన మధ్యలో హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చినటువంటి ప్రియ కుమార్తె అమృత క్రిస్తునాథ్ గారు ఉన్నారు. వారు ప్రత్యేకమైన పాట పాడుతూ అందరం కూడా ఏకీభవించుదాం. ప్రైజ్ లార్డ్ అయ్యారండి. ప్రైజ్ లార్డ్ అండి. దేవమా కుటుంబము నీ సేవకే అంకితము, దేవమా కుటుంబము నీ సేవకే అంకితము. ఈ శాపలోకాన నీ సాక్షులుగా నిలువ, ఈ శాపలోకాన నీ సాక్షులుగా నిలువ, నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. దేవమా కుటుంబము నీ సేవకే అంకితము. కాపరి మా యేసు ప్రభువే, కొదువేమీ లేదు మాకు, మాకేమి భయము, మాకేమి దిగులు, నీకే వందనములయ్యా. లోబడి జీవింతుము, లోపంబులు సవరించుము, లోకాసలు వీడి లోకంబులోన, లోకాసలు వీడి లోకంబులోన నీ మందగానందుము, నీ మందగానందుము. దేవమా కుటుంబము నీ సేవకే అంకితము. సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకిమ్ము, నెమ్మది కల ఇల్లు నిమ్మళ మగు మనసు ఇమ్మహిలో మాకిమ్మయ్యా. ఇమ్ముగా దయచేయుము, గిన్నె నిండిన అనుభవము. ఎన్నో కుటుంబాలు ధన్యు
ధన్యుల చేయంగా ఎన్నో కుటుంబాలు ధన్యుల చేయంగా మమ్ములను బలపరచుము, మమ్ములను బలపరచుము. దేవ మా కుటుంబము నీ సేవకే అంకితము, నీ సేవకే అంకితము, నీ సేవకే అంకితము. ప్రైజ్ లార్డ్. భక్తితో పాల్గొందాం, వినయంతో పాల్గొందాం. నలిగి విరిగిన హృదయంతో ఆరాధన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ కృపని మన మధ్యలో జరుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఆరాధన. పరిశుద్ధులైన దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినం నాకు దేవుడు మనందరిని కూడా సజీవ లెక్కలో ఉంచిన జీవాధిపతి అయిన దేవాతి దేవునికి కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు కలుగునుగాక. అందరం బిగ్గరగా రెండు చేతుల పైకి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన ఆయుష్ గాక మన బ్రతుకంతా పోసిన ఒక క్షణం కూడా మన బ్రతికించే వారెవ్వరు కూడా లేరు. మనమేమి ఉన్నామో అది దేవుని యొక్క కృప ఉన్నాం కనుక జీవముతో ఉన్న మనము దేవుని యొక్క ఊపిరి మనలో ప్రాణంగా పెట్టి ఎంతో పదిలంగా ఆయన కృపలతో నింపి మనల్ని కాపాడుతున్న దేవునికి ఎన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుని ఆయన రుణం ఎంత మాత్రం కూడా తీర్చుకోలేము. కానీ మన జిహ్వా ఫలము దేవునికి అర్పించడం ద్వారా ఆయన నామాన్ని ఘనపరచుకోగలం. ఆయన ఆశ్చర్యకరముల కార్యములు చేసే దేవుడు, అద్భుత కార్యములు చేసే దేవుడు. మనుషుల వల్ల ఎవరిది కాదు, కానీ సమస్తము చేయగలిగిన సమర్థుడైన జీవము కలిగిన దేవుడు నా నాథుడు యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. గ్లోరీ టు ద జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తుదాం. ప్రాణాత్మ దేహములతో మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. ప్రభువా అని పిలిస్తే పలికే దేవుడయ్యా. యేసయ్యా అనే నామములోనే శక్తి ఉంది. ఆ మాట పలుకుతుంటూనే దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క అభిషేకంతో దేవుడు మనల్ని నింపును గాక. గ్లోరీ టు ద జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. హృదయపూర్వకమైన జీవా ఫలం ఆయనకు అర్పిద్దాం. అంతకంటే మనం ఏమీ లేము. వెండి నాదే, బంగారం నాదే, సమస్తము నాదే అని సెలవిస్తున్న దేవుడు మన యేసయ్య. ఆయనకి ఏమి ఇవ్వగలమంటే ప్రాణాత్మ దేహములు ఆయనకు అర్పించి హృదయపూర్వకమైన స్థుతులు మాత్రమే ఆయనకి చెల్లించగలం. అంతకంటే ఏమి ఇవ్వలేము. అదొక్కటే ఆయన కోరుకుంటున్నారు. ఎవరైతే హృదయపూర్వకంగా స్తుతిస్తున్నారో సమీపింపరాని తేజస్సులు ఉన్న ఆ దేవుడు మనం సమీపానికి వచ్చి మనల్ని దీవించే గొప్ప దేవుడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు. ఏ ఆశీర్వాదం పొందగొరవచ్చు ఆశీర్వాదంతో దేవుడిని నింపే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. గ్లోరీ టు ద జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ రెండు చేతులపై దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. నీ స్వరం పరమున వినబడులాగా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తోత్రం. నాయన మీకే వందనాలు ప్రభువా. అయా పరిశుద్ధుడా మీకే వందనాలు. పరమ తండ్రి మీకే వందనాలు. మహోన్నతుడా మీకే వందనాలు. మహామహిమ కలిగిన మా రాజా మీకే వందనాలు. పరిశుద్ధుడా మీకే వందనాలు. పరమ తండ్రి మీకే వందనాలు. ఓ గొప్ప దేవా మీకే వందనాలు, 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 వందనాలు. ఓ గ్లోరీ టు జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you Jesus. Thank you Jesus. Praise the Lord. We praise you Jesus. Hallelujah. ఓ
uri klora siraba హల్లెలూయా uri klora sikandara sharaba baba hallelujah 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 ఓ ఎవరి గొప్ప అవకాశం ఇది. దేవానికి వందనాలు 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 వందనాలు. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వం మాకిచ్చితివే. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వం మాకిచ్చితివే. ఆరాధనా 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 ఆరాధనా. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ఆరాధనా 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 ఆరాధనా. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధన చేద్దామా. ఆరాధనా 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 ఆరాధనా. యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ఆరాధనా 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 ఆరాధనా. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై, పరిశుద్ధ జనమై, నీ సొత్తైన ప్రజగా మమ్మును చేసితివే. రాజులైన యాజక సమూహముగా
ఆలోచన నిచ్చుడగు తండ్రివి, బలమైన దేవుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్త, నిచ్చుడగు తండ్రివి, బలమైన దేవుడవు. నా ఆరాధన నీకే యేసయ్యా, నా ఆరాధన నీకే యేసయ్యా, నా ఆరాధన నీకే యేసయ్యా, నా ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన 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 ఆరాధన, నా ఆరాధన నీకే యేసయ్యా, నా ఆరాధన నీకే యేసయ్యా, నా ఆరాధన నీకే యేసయ్యా, నా ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన 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 ఆరాధన, నా ఆరాధన నీకే యేసయ్యా, నా ఆరాధన నీకే యేసయ్యా, నా ఆరాధన నీకే యేసయ్యా, నా ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన 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 ఆరాధన, పాడదామా? ఆరాధన 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 ఆరాధన, నా ఆరాధన నీకే యేసయ్యా, నా ఆరాధన నీకే యేసయ్యా, నా ఆరాధన నీకే యేసయ్యా, నా ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హృదయపూర్వకమైనటువంటి స్థుతులు దేవుని Thank you, చెల్లించు. Lord. దేవుని యొక్క సన్నిధి మన మధ్యకి వచ్చి స్తోత్రం. ఒక్కొక్కరిని దర్శించును గాక. గ్లోరీ హల్లెలూయా. Praise సమీపింపరాని తేజస్సులో నివసించే దేవుడు, హృదయపూర్వకమైన ఆరాధన, ఆయన సన్నిధికి చేరగలిగిన ఆరాధన మనం చేసినప్పుడు మన సమీపమునకు వచ్చి మనల్ని దర్శించే దేవుడు ఆయన. స్తోత్రం. నీ హృదయ వాంఛలను తీర్చే దేవుడు, నీ స్థితిగతులను మార్చే దేవుడు, బలమైన అభిషేకం ఇచ్చే దేవుడు, అద్భుత కార్యములు చేసే ఆశ్చర్యకరుడు గొప్ప దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సకల ఆశీర్వాదములు
మందిరపరిచే విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి అయా ఈ నెలలో నా ప్రభా అయా ప్రతి నెల 7వ తారీఖు నా ప్రభా అయా జరుగుతున్న 7 to Heaven ప్రేయర్ నా ప్రభా అయా మీరు సమకూర్చిన విధానాన్ని మమ్మల్ని అందరినీ సమకూర్చారు బాబు. అందరిని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు అయా. మేమందరం కూడా ఒక చోట కుటుంబంగా చేరి మీ మహోన్నతమైన నామాన్ని మహింపరచడానికి కనపరచడానికి స్తుతించడానికి నాయన మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి భాగ్యాన్ని బట్టి ప్రభా మీకే కోటాను కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా ఈ సమయం ఎంత అమూల్యమైంది నా తండ్రి అయా. మీతో నాయన అయా నివసించే సమయం ఇది నా ప్రభా. మీ పరిశుద్ధాత్మ సంచారాన్ని మా మధ్య ఉంచారు బాబు. మీ కన్నులు మమ్మల్ని చూస్తున్నాయి నాయన. అందులో బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తీసుకొచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. రాత్రి కాలం సమయం ఉంది నాయన అయా. ఒక్కొక్కరిని దర్శించమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఉన్నాం నాయన. ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం నా తండ్రి అయా. ఏ ఆశీర్వాదం పొందుగోరు బిడ్డలు ఇక్కడికి వచ్చారు, ఏ దీవెన పొందుగోరు ఇక్కడికి వచ్చారు, ఏ అభిషేకం పొందుగోరు ఇక్కడికి వచ్చారా ప్రభా. ఒక్కొక్కరు దర్శించమని వేడుకుంటూ ఉన్నాం నా తండ్రి పరిశుద్ర అయా. నా తండ్రి లోకంలో ఎక్కడ లేని సంతోషం మీ దగ్గర మాత్రమే మాకు దొరుకుతుంది నాయన అయా. నెమ్మదినిచ్చే దేవుడు, సంతోషం ఇచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, సమృద్ధినిచ్చే గొప్ప దేవుడు, జీవ కలిగిన దేవుడు నీవే నా తండ్రి. అద్భుతాలు చేసే దేవుడు నాయన. శాపగ్రస్తమైన స్థితి నుంచి విడిపించే దేవుడు, పాపగ్రస్తమైన స్థితి నుంచి విడిపించే దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు అయిన నీవు నాయన. మా సమీపంలోకి వచ్చి మమ్మల్ని దర్శించే దేవుడు నా తండ్రి. మాతో మాట్లాడే దేవుడు నాయన. అవును ప్రభు, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము నా దేవా. అవును ప్రభు, మీ మాటలు జీవపు ఊటలు బ్రతికించే మాటలు రాత్రి కాలం మేమందరం కూడా ఎదుట నాయన అయా సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం ప్రభు. మా ప్రాణాత్మ దేవునితో మీకు సమర్పించుకుంటున్నాం. ఒక్కొక్కరు దర్శించి ఆయన మాట్లాడమని ఈరోజు ఒక ప్రత్యేకమైన అభిషేకంతో ఒక్కొక్కరు నింపండి నాయన. ఒక ప్రత్యేకమైన దేవునితో ఒక్కొక్కరు నింపండి నాయన అయా. నాయన మీ సన్నిధిని ప్రతి ఒక్కరు అనుభవించడానికి సహాయము దయచేయండి నా ప్రభు. సహాయము దయచేయండి ఆయన. దర్శించండి, మీ గొప్ప కార్యములు జరిగించి మహిమ పొందమని వేడుకుంటున్నాను. మీ దాసులడి ఆత్మతో నింపండి, బలమైన పరిశుద్ధాత్మ అభిషేకంతో నాయన మీ బిడ్డలు నింపి అయా అమూల్యమైన వర్తమానం మీ దాసులు జనాలతో మాతో మాట్లాడమని పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాతో మాట్లాడండి నాయన. మీ పరిశుద్ధాత్మ సంచారాన్ని ఇక్కడ ఉంచండి. ఆటంకపరిచే అభ్యర్థులు పరిచే సమస్త దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు, 5 బలాలోచనలు యేసు నామములో పాతాళంలో బంధిస్తున్నాం. మీ పరిశుద్ధాత్మ సంచారాన్ని ఇక్కడ ఉంచండి. ఈ రాత్రి మీ ఆత్మ కార్యములు జరిగించండి నాయన. మీ అద్భుత కార్యములు జరిగించండి నాయన అయా. మీరు మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ మా కొరకు త్వరలో రానైనా ప్రభువైన క్రీస్తు ప్రశస్త నామమును బట్టి అడిగి వేడుకలు స్తుతించి కీర్తించి ఘనపరుస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరుచుకుందాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రభు నామాన్ని స్తుతించుకుందాం, ఘనపరుచుకుందాం, ఎత్తిపడదాం. ఆమేన్. గ్లోరీ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కూర్చుందాం. దయచేసి మీ సీట్లో కూర్చోండి. కొద్దిసేపు చిన్న వాక్యాన్ని విందాం. చిన్న వాక్యం కాదు, గంభీరమైన వాక్యం, ఘనమైన వాక్యం. ప్రత్యేకంగా ఈరోజు వాక్యం వినబోతున్నాం. ఈ సంఘం అంటే నాకెంతో ప్రాణం, ప్రియం. దేవునికి ఎంతైనా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చిన్న మందగా ఉన్నప్పటికీ కూడా చక్కగా పోషిస్తూ పచ్చిక బయళ్ళలో మేపుతూ ప్రతిదినము వాక్యం చేత వారిని బలపరుస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తూ వారి కుటుంబాలలో ఒకరిగా అయ్యగారు కూడా ఉండడం అనేది నాకు చాలా సంతోషం. ఆ రీతిగా వారు పరిచర్య చేస్తున్న దాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు వారి చేత చేయించుకుంటున్నాడు కాబట్టి వారిని ఇంకా ప్రభు దేవుడు వాడుకోవాలని కోరుకుంటూ వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు. వచ్చిన సంఘ కాపరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. సంఘమంతటికి ప్రతిదినము కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి సంఘమంతటికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ సంఘ కాపరులు ఉన్నారు, పెద్ద అయ్యగారు ఉన్నారు. అయినా కూడా మరి నన్ను వాక్యం షేర్ చేసుకున్నారంటే నేను ఎంతైనా మీ అంత అనుభవం, మీ అంత
జ్ఞానం నాకు లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నిలబెట్టుకుని అయ్యగారు ఉదయకాలం చెప్పినప్పుడు అయ్యా నీ చిత్తం నువ్వు వాడుకుంటే నేను వాడబడతాను, అంతవరకే నా ప్రార్థన. సో ఆ రీతిగా ఈ సాయంకాల సమయంలో ఈ కొద్ది నిమిషాలు మీతో వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికే వందనాలు చెల్లిస్తున్నాను. ఒక చిన్న వాక్యం చదువుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఈ దినం ప్రత్యేకంగా ప్రార్థన గురించినటువంటి అంశము కాబట్టి మనము ఏ రీతిగా ప్రార్థించాలి, ఎలా స్తుతించాలి, ఏ ఏ అంశాల కొరకు అనేది ఆ చిన్న వాక్యం ద్వారా మనము పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన దాన్ని బట్టి నేను మరి దేవుని సన్నిధానంలో మాట్లాడాలని అనుకుంటున్నాను. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. చాలండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, నీకే స్తోత్రాలు. అల్పులం, అయోగ్యులము, నీ వాక్యమును వివరించేంత జ్ఞానము కానీ ప్రభా మాకు లేదు కనుక నా ప్రభా పరిశుద్ధాత్మదేవ, ఇక్కడ కూర్చున్న ప్రజలకు ఏ వాక్యం అవసరమో వారి హృదయాలను మా తండ్రి తట్టి లేపగలిగినటువంటి నాయన మంచి వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని పరిశుద్ధాత్మదేవ ఒక్కొక్కరిపై మీ ఆత్మను కుమ్మరించి ప్రభా ఆయన మాట్లాడుతున్న నాకును నా తండ్రి నన్ను కేవలం బోరగా మాత్రమే మీరు వాడుకొని నీ నామాన్ని మహింపపరచుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన అనే అంశం గురించి అయ్యగారు ఈ 777 అనే దానికి ఈరోజు మాత్రం 7 వచ్చాయి కదా. 7th month 7th day 7 o'clock 7 hours కంటిన్యూషన్ అనమాట. సో ఈ 4 ఏళ్ళు కదండి. సో ఆ రీతిగా కూడా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి మాసంగా అయ్యగారు గుర్తించి దానిని మరి సేవకులు వస్తారు, అమ్మ మీరు కూడా రండి అని అంటే నేను కూడా రావడం జరిగింది హైదరాబాద్ నుంచి. దేవుడు అట్టి కృపను చూపించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అసలు ఎస్